తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిమిషాల్లో జానకి వంట పూర్తయింది. ఊరికి గదిలో ఏం మగ్గిపోతావు కానీ రా బయట కూర్చుందాం పిలిచింది కళావతి. నిజానికి ఆవిడ ప్రతిపాదనని అంగీకరించాలని లేదు, కాదంటే ఏమనుకుంటుందోనన్న భయం, మొహమాటం కలగలిసి జానకి ఆవిడతో పాటు వీధిలో కూర్చునేలా చేశాయి. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అరుగు మీద కూర్చోగానే మళ్ళీ ఆరాలు మొదలుపెట్టింది. బాగా అంటే చీరలు నగలు కొనివ్వడంతో పాటు ప్రేమగా చూసుకోవడమా, లేక రోజు శృంగారం పరంగా బాగుండడమా? వీటన్నింటిలో అయితే చిట్టిబాబు పర్ఫెక్ట్గా ఉండేవాడు. మధుకర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు లేదు, ఇక ముందు తెలీదు ఆలోచిస్తున్న జానకి గాఢంగా నిట్టూర్చింది. అంది చూసుకుంటాడు అన్న అర్థం వచ్చేలా. సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటాడు? మళ్ళీ అడిగింది. 6 చిట్టిబాబుని దృష్టిలో ఉంచుకొని చెప్పింది. నగలు కొంటాడా? డబ్బేమైనా వెనకేశారా? లేదు. స్థలాలు ఏమైనా కొన్నారా? సొంత ఇల్లుంది అని చెప్పాలనుకుంటూ నోరు తెరిచిన జానకి ఇంటి ముందు నుంచి వెడుతున్న మనిషిని చూసి నోట్లోని మాటల్ని నోట్లోనే మింగేసింది. అతను సత్యం. తల వంచుకొని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెడుతున్న అతను తలెత్తి తనని గమనించేలోపు ఇంట్లోకి పారిపోవడం మంచిదనిపించింది. కళావతి ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే దిగ్గున లేచి లోపలికి పరిగెత్తింది. కానీ అప్పటికే సత్యం తలెత్తడము జానకిని చూడడము రెండూ జరిగిపోయాయి. అనుకోని విధంగా ఆ ఏరియాలో జానకి కనిపిస్తుందని అతను ఊహించలేదు. నడుస్తున్న వాడల్లా టక్కున ఆగిపోయి ఒక్క క్షణం ఇంటివైపు, కళావతి వైపు, లోపలికి పరిగెడుతున్న జానకి వైపు చూశాడు. మరుక్షణం వడివడిగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కళావతికి మాత్రం కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ జాగ్రత్తగా పేర్చి కూర్చితే అంతా అర్థమైనట్టే అనిపించింది. చిన్నగా తల పంకించి లోపలికి దారి తీసింది. అర్ధరాత్రి వరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన శ్రమని జానకి తప్పిస్తూ సాయంత్రం 6 గంటలకే ఇంటికి వచ్చేశాడు మధుకర్. కొంతలో కొంత సంతోషంగా అనిపించింది ఆమెకి. వంటంతా పూర్తయిన తర్వాత స్నానం చేయడం ఆమెకి అలవాటు. ఆ రోజు అలాగే చేసింది. ముఖానికి లైట్గా పౌడర్ రాసుకుంది, కళ్ళకి కాటుక పెట్టుకుంది. పూలవాడు వస్తే దండ కొనుక్కొని తల్లో పెట్టుకుంది. అంతా పూర్తయ్యాక అప్పుడు గమనించింది తననే కళ్ళార్పకుండా చూస్తున్న మధుకర్ని. సిగ్గుగా అనిపించింది. ఏమిటలా చూస్తున్నారు? కళ్ళు దించుకొని నేలచూపులు చూస్తూ అడిగింది. చూడ్డం కాదు, ఆలోచిస్తున్నాను. ఏమని? ఇంత మేకప్ చేసుకున్నావు కదా, ఈ హంగామా అంతా మళ్ళీ ఎవడిని బుట్టలో వేసుకోవడానికా అని టక్కున అన్నాడు. ఆ మాట ఈటలా సూటిగా ఆమె హృదయాన్ని తాకింది. అంతవరకు మనసులో నిశ్శబ్దంగా దాగున్న అగ్నిపర్వతం ఏదో పెటిల్లోన బద్దలైంది. లావాలా పొంగకొచ్చిన కన్నీళ్లు కళ్ళల్లోంచి చివ్వున ఎగజిమ్మాయి. మాట్లాడడం ఇష్టం లేకపోతే మానేయండి, అంతే తప్ప ఇలా లేనిపోని నిందలతో హింసించకండి ఏడుస్తూ అంది. నిందేమిటి? నిజమేగా. నువ్వు సంసారి దానివైతే ఆ మొగుడుతోనే గుట్టుగా కాపురం చేసుకునేదానివి. వ్యభిచారివి కాబట్టే నాతో లేచొచ్చావు. సానిదానికి ఒక్క మగాడనేమిటి? ఎవడు పడితే వాడే మొగుడు. మధుకర్ అందమైన ముఖంలోని నోరు, నోట్లోని నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరిగిపోతూ ఏది పడితే అది మాట్లాడేస్తుంటే వింటున్న జానకి అసహ్యం వేసింది. తనని అంతలేసి మాటలు అంటున్నా అతని మూతి పగలగొట్టాలన్నంత బలమైన ప్రతీకార వాంఛ రేగింది. కానీ కాళ్ళు చేతులు అందుకు సహకరిస్తేగా. ఎంత కోరిక ఉన్నా అతన్ని తను ఏమీ చేయలేదన్న నిజం అర్థమై ఏడుస్తూ ఉండిపోయింది. ఏడ్చే కొద్దీ దుఃఖం పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఆమె ఏడుపు చూసి కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచాడు మధుకర్. నువ్వలా ఎంతసేపు ఏడుస్తావో ఏడు, నేను వెడుతున్నాను చెప్పేసి విసురుగా తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతున్నాడని గ్రహించి మెరుపులా కదిలి రూమ్లోంచి బయటకి పరుగు తీసి వెళ్ళిపోబోతున్న మధుకర్ చెయ్యి పట్టుకుంది జానకి. వదులు, నే వెళ్ళాలి విదిలించుకోబోయాడు.
అతని చీత్కారానికి అభిమానం దెబ్బతిన్నా మనసు విలవిల్లాడినా ఆమె వదల్లేదు. మీరు వెళ్లేందుకు వీల్లేదు పట్టుదలగా అంది. అప్పటికే అటుపక్క రూంలో వాళ్ళు ఇటుపక్క రూంలో వాళ్ళు జరుగుతున్న దాన్ని వింతగా వేడుక చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. వదులు పళ్ళు కొరుకుతూ అన్నాడు. అందుకే మీరు లోపలికి రండి మరోసారి అర్థించింది జానకి. ఇంతలో గొడవ వినిపించి బయటకు వచ్చింది కళావతి. ఏమిటి ఏమైంది? ఇద్దరినీ ఎగాదిగా చూస్తూ ఆరా తీసింది. ఈయన వెళ్ళిపోతానంటున్నారు కంప్లైంట్ చేసింది జానకి. ఆ క్షణంలో కళావతి ఆమె కళ్ళకి తమ గొడవ విని తగువ తీర్చడానికి పూనుకున్న పెద్ద దిక్కులా కనిపించింది. ఎందుకు వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? కళావతి అతన్ని నిలదీసింది. ఎక్కడికో ఓ చోటుకి వల్లకాట్లోకి. ఎందుకంటారా? దాన్ని అడగండి చెబుతుంది విసురుగా అన్నాడు. అసలు గొడవెందుకు వచ్చింది జానకి? ఆరా తీసింది ఆమె వైపు తిరుగుతూ. ఎందుకంటే చెప్పబోయింది. అలా చెప్పాలంటే మధుకర్ తనని అన్న సిగ్గుమాలిన మాటలన్నీ తూచా తప్పకుండా చెప్పాలి. అప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది. తనకి ఇక్కడ ఉన్న కాస్త పరువు పోతుంది. ఆ ఆలోచన రాగానే జానకి నోటికి తాళం పడింది. కారణం చెప్పు రెట్టించింది కళావతి. చెప్పగలిగే విషయం కాదది మనసులోనే అనుకుంది. చూసారా కారణం అడిగితే ఎలా బిగుసుకుపోయిందో. దీనికి ఇదో జబ్బు. నేనా నెలకో 15 రోజులకో కొంపకొస్తాను. వచ్చిన వాణ్ణి వచ్చినట్టుగా ఆదరించదు సరికదా, ఏదో ఒకటి కావాలంటూ సాధింపు మొదలెడుతుంది. ఇవాళ ఇంట్లో ఇలా అడుగు పెట్టానో లేదో కారణం చెప్పకుండానే ఏడుపు మొదలెట్టింది. నా మాట ఉట్టిదైతే ఆ ఏడుపు మొహం చూడండి. ఇలా అయితే ఎలా తట్టుకోగలని చెప్పండి? జాలిగా మొహం పెట్టి దీనంగా అన్నాడు. అసలు జరిగిందేమిటో తెలియని కళావతి అతని మొహం చూసి కరిగిపోయింది. ఆ తర్వాత గొడవకి కారణమేమిటో జానకి చెప్పలేకపోవడంతో అతని మాటలే నిజమని నమ్మింది. తప్పు కదమ్మా అలా చేయడం అంది. అది అలా పెట్టండి గడ్డి. మీలాంటి పెద్దవాళ్ళెవరైనా దానికి 4 మంచి ముక్కలు చెప్పండి. అంతవరకు నేను ఇంట్లోకి రాను అని చెప్పేసి దొరికిందే సందు అన్నట్టుగా గేటు తీసుకుని క్షణాల్లో కనుమరుగైపోయాడు మధుకర్. లేనిపోని మాటలతో తనని రెచ్చగొట్టి ఇంట్లోంచి బయటపడేసి బయట మరో కారణం సృష్టించి అందరిలోనూ తనని దోషిని చేసి చల్లగా జారుకున్న మధుకర్ భయంకరమైన మెంటాలిటీ గురించి ఆలోచించిన కొద్దీ జానకికి నిలువెల్లా చెమటలు పట్టేశాయి. కళ్ళ ముందున్న ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించడంతో మొదలు నరికిన చెట్టులా ఉన్న చోటనే కుప్పకూలిపోయింది. ట్యాంక్ బండ్ మీద నన్నయ్య విగ్రహం దగ్గర నిల్చున్న జానకి అసహనంగా రిస్ట్ వాచ్ చూసుకుంది. మిట్ట మధ్యాహ్నం 12 అయింది. అప్పటికి ఆమె అక్కడికి వచ్చి 1.5 గంట పైనే అయింది. మరోసారి ఇరుపక్కలా దృష్టిని సారించింది. కనుచూపు మేరలో మధుకర్ జాడలేదు. నిలబడి కాళ్ళు లాగుతుంటే ఓ పక్కగా నడిచి నీడగా ఉన్న చోట చతికిలబడింది. 2 రోజుల నుంచి ఆమెకి భోజనం లేదు. తినబుద్ధి కాక వండుకోలేదు. చాలా నీరసంగా ఉంది. ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత మధుకర్ మళ్ళీ రాలేదు. తప్పంతా జానకిలోనే ఉందన్న అపోహతో ఇంటావిడ ప్రతిరోజు గంటల తరబడి ఆమెకి చేస్తున్న హితబోధ భరించలేక మధుకర్కి ఫోన్ చేసింది. ఒకసారి మాట్లాడాలి రమ్మని. దానికి సమాధానంగా అతను జానకిని ట్యాంక్ బండ్ మీద నన్నయ్య విగ్రహం దగ్గర ఉండమన్నాడు. ఇంటికైతే ససేమిరా రానన్నాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోవచ్చింది. ఇంటద్దె కట్టాలంటే డబ్బు కావాలి. రూమ్లో చేరి నెల మీద 4 రోజులైంది. ఈ 4 రోజుల్లోనూ అద్దె డబ్బు ఇవ్వవా అంటూ కళావతి 10 సార్లు పైనే అడిగింది. ఆ విషయాలన్నీ మధుకర్తో చెప్పుకుందామని వచ్చింది. నిజానికి అవన్నీ ఫోన్లోనే చెప్పడానికి చూసింది. కానీ ఏవి వినకుండానే మధుకర్ ఫోన్ పెట్టేశాడు. ఇక తను చెప్పాల్సినవి అర్థించాల్సినవి అన్నీ ట్యాంక్ బండ్ మీదే చూసుకోవాలన్న ఉద్దేశంతో అతని కోసం వచ్చేసింది. వస్తానన్న టైంకి 1.5 గంట పైనే అయినా అతను రాలేదు. ఎన్ని యుగాలైనా సరే అతని కోసం ఓపిగ్గా ఎదురు చూడ్డానికే నిశ్చయించుకున్న దానిలా ఎటూ కదలకుండా అతను చెప్పిన చోటే కూర్చుంది జానకి. 12:30 అయింది. కడుపులో ఆకలి కరకరమంటోంది. విపరీతమైన నీరసం ముంచుకొస్తోంది. నిరీక్షణలో హృదయం నలిగిపోతోంది. ఎలా అయినా మధుకర్ని చూడాలని అతనితో మాట్లాడాలని మనసు కొట్టుకుపోతోంది. ఎదురుచూపుల్లో ఆమె కళ్ళు కన్నీటి కుండలవుతున్నాయి. అయినా అతని కోసం అలాగే ఎదురుచూస్తోంది. 2:30 అయింది. అప్పుడొచ్చాడు మధుకర్. అతన్ని చూడగానే పోయిన ప్రాణాలన్నీ తిరిగొచ్చి తనలో ప్రవేశించినట్టుగా ఫీల్ అయింది జానకి. అంతకు ముందు వరకు ఉన్న నీరసం నిస్సత్తువ అన్నీ ఎటో ఎగిరిపోయాయి.
ఏమిటింత ఆలస్యం? అతనికి ఎదురెడుతూ ఆతృతగా అడిగింది. ఆ మాట అడగడానికి నువ్వెవరివి? నా ఇష్టం, నాకిష్టమైనప్పుడు వస్తాను. అసలు ఇష్టం లేకపోతే మొత్తానికే మానేస్తాను. చెప్పిన టైంకి రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలిపోవడానికి నువ్వేమైనా అతిలోక సుందరివా, లేకపోతే విఐపివా? విసురుగా అడిగాడు. అసలే నిరాశ, ఆ పైన నిరీక్షణ. అటు తర్వాత అతను ఇచ్చిన పెడసరం సమాధానం వింటోంటే ఆమెకి ఏడుపు ముంచుకొచ్చింది. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఆపుకోవడానికి ప్రయత్నించింది. ఆమె వల్ల కాలేదు. అసలే నీది ఏడుపుగొట్టు మొహం. అది చాలనట్టు మళ్ళీ అచ్చంగా ఏడుపు. ఆ ఏడుపు ఆపి ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు, నేను వెళ్ళిపోవాలి కటువుగా అన్నాడు. ఇక వినలేకపోయింది జానకి. ఎందుకు నా మీద మీకు ఇంత నిర్దయ? ఎందుకింత కటువుగా మాట్లాడతారు? వెక్కుతూ జాలిగా అడిగింది. మొగుడిని వదిలేసి మరో మొగాడితో లేచొచ్చిన ఆడదానికి ఇంతకు మించిన గౌరవం దక్కదు. కానీ ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పిచావు పళ్ళ బిగువన అన్నాడు. ఇక అతనితో వాదన అనవసరం అనిపించింది. ఆ క్షణంలో అతను తనని ఏమన్నాడో అన్నది కాకుండా తనతో అతను కలిసి ఉంటాడా లేదా అన్నదే ప్రధానంగా అనిపించింది. వెంటనే కళ్ళు తుడుచుకుంది. నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అడిగింది. వీలైనప్పుడు మాత్రమే వస్తూ పోతూ ఉంటాను. నాకు వీలు కాలేదు, రాలేదు అంతే తేలిగ్గా అన్నాడు. పోనీ రేపు రావడానికి వీలవుతుందా? ఇంటావిడ మీ గురించి అడుగుతోంది. అదెవరితో అడిగిందని పరిగెత్తుకొని నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. నాకు వీలైనప్పుడే వస్తాను. అలా అంటే నా పరివేం కావాలి? నిలదీసింది. అవన్నీ మొగుడిని వదిలేసి ఇంట్లోంచి లేచొచ్చే ముందే ఆలోచించుకోవాలి అని టక్కున అన్నాడు. టాపిక్ ఎక్కడ మొదలైనా అది అటు తిరిగి ఇటు తిరిగి మొగుడిని వదిలేసి రావడం దగ్గరకే వచ్చి ఆగుతుండడంతో జానకి గుండె మండిపోయింది. పరువు సంగతిలా ఉంచండి, ఇంటావిడ అద్దె కట్టమని అడుగుతోంది. బలవంతాన కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పింది. అయితే ఏమంటావ్? ఎదురు ప్రశ్న వేశాడు. జానకి ఆశ్చర్యపోయింది. అదేమిటి, ఇంటద్దె కట్టరా అడిగింది. నీ ఇంటద్దెతో నాకేమిటి సంబంధం? టకీమని అన్నాడు. ఆమెకి నోట మాట రాలేదు. అసలు వీలైనప్పుడు మాత్రమే నీ దగ్గరికి వచ్చి ఉంటానని చెప్పానే కానీ నీ ఇంటద్దెలు కడుతూ నీ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తెచ్చిపడేస్తూ నీ పోషణ మొత్తం నేనే చూస్తానని చెప్పలేదుగా మళ్ళీ అన్నాడు. కాళ్ల కిందున్న నేల కదిలి రెండుగా చీలిపోయి తను అందులోకి దిగబడిపోతున్నట్టుగా అనిపించింది ఆమెకి. మీరిలా అంటారని తెలిస్తే నేను నా సొంత ఇంటిని వదిలి రాకపోయేదాన్ని బేలగా అంది. ఆడదానివి, నీ మంచి చెడు నువ్వే ఆలోచించుకోవాలి అంతే తప్ప నిర్భయంగా నిస్సంకోచంగా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలిగే మగాణ్ణి అవన్నీ నేనెలా చెబుతాను? ఇప్పుడేమంటారు? నీ ఖర్చులతో నాకు సంబంధం లేదంటాను. కానీ నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ ఒక్కసారికి అద్దె డబ్బు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. రేపటి నెల నుంచి నా తంటాలు నేను పడతాను అర్థించింది. కాదు, దేవరించింది. ఆమె అలా అడగడమే ఆలస్యం. జేబులోంచి కొన్ని నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ డబ్బు ఇలా అడగగానే ఎందుకు ఇస్తున్నానో తెలుసా అడిగాడు. నోట్లు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోబోతున్నదల్లా ఆగి తలెత్తి చూసింది జానకి. నీ మీద ప్రేమ పెరిగిపోయో జాలి కలిగిపోయో కాదు, నువ్విచ్చిన శారీరక సుఖానికి ప్రతిఫలంగా. మళ్ళీ నెల అద్దె డబ్బు కోసం నా దగ్గరికి పరిగెత్తుకురాకు. ఎవరినైనా చూసుకుని వాడి దగ్గర పడుకో. ఇలా 1000-2000 విదులుతాడు. ఆ విధంగా బతకడం కూడా చాలా సులువు. కటువుగా హేళనగా అతను ఒక్కో మాట అంటుంటే జానకి శరీరం అవమానంతో దహించుకుపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ నొయ్యో గొయ్యో చూసుకొని అందులో దూకేయాలనిపించింది. శరీరం సహకరించలేదు. అతను అన్న మాటలకి అది సిగ్గుతో ఎప్పుడో చచ్చుబడిపోయింది. మధుకర్ మొహం చూడాలంటే అసహ్యం వేసింది. చేతిలో ఉన్న నోట్లని అతని మీదకే విసిరేసి గిర్రున వెనక్కి తిరిగింది. ఇదిగో పిలిచాడతను. జానకి ఆగింది. ఇంటికి వెళ్ళగానే ఆత్మహత్యా ప్రయత్నాలేవి చెయ్యకు. ఒకవేళ చేసినా ఆ చచ్చేదేదో నీ చావుకి కారణం ఎవరూ కాదని రాసిపెట్టి మరీ చచ్చిపో. అంతే తప్ప మళ్ళీ నన్ను ఇరికించకు చెప్పాడు. కడుపులో ఉన్నదంతా గొంతులోకి తెచ్చుకొని కాండ్రించి మరీ అతని మొహం మీద ఉమ్మేయాలనిపించింది. అయితే వెనక్కి తిరిగి అతని మొహం మరోసారి చూడ్డం ఇష్టం లేక గబగబా ముందుకు నడిచింది. అప్పుడు మొదలైంది వేదన. ఇంటికి వచ్చేసరికి సుడులు తిరిగిపోయి పెను దుఃఖంగా మారి ఆమెని ఊపేసింది. కంటికి మంటికి ఏకధారగా పొగిలి పొగిలి గుండెలు అవిసేలా ఏడుస్తున్న జానకిని ఓదార్చడం కళావతి తరం కాలేదు. ఆమెలోని దుఃఖోద్వేగం తగ్గేసరికి రాత్రైంది. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది?
అందరూ సద్దుమణిగిన ఆ నిశ్శబ్ద నిశీదిలో జానకిని ఆరా తీసింది కళావతి. తను గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఓదార్చి, ఆ తర్వాత కన్న తల్లిలా తనని అనునయించి, గుప్పెడు అన్నం తినిపించి, ఇప్పుడు ఆప్యాయంగా, ఆత్మీయంగా తన దుఃఖానికి కారణం అడుగుతున్న ఆవిడ దగ్గర ఏదీ దాచాలనిపించలేదు. కానీ తను చెప్పాల్సింది ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనం వహించింది. తప్పు చేసిన వాళ్లే లోకానికి భయపడి ఇంట్లో దాక్కుంటారు. తమలో పొరపాట్లు ఉన్నవాళ్లే పక్క వాళ్లతో మనసు విప్పి ఏది చెప్పుకోలేరు. ఇప్పుడు చెప్పు, ఏమిటి నువ్వు చేసిన తప్పు? అతన్ని ప్రేమించి పెద్దవాళ్లతో చెప్పకుండా లేచొచ్చేశావా? అడిగింది. ఏదో రకంగా టాపిక్ వచ్చినప్పుడు ఎలాగో ఒకలా చెప్పడమే మంచిదనిపించింది. ఒక్కో వాక్యం కూడబలుక్కుంటూ జరిగిందంతా చెప్పేసింది. అంతా విన్న తర్వాత కళావతి జానకి వైపు అసహ్యంగా చూడలేదు. చిచి, నువ్వు ఇలాంటి దానివా అని చీత్కరించను లేదు. జాలిగా నిట్టూర్చింది. అంతేనమ్మా, ఈ మగాళ్ళు తమ మోజు తీరేంత వరకు ఒక మాట, మోజు తీరిపోయాక ఇంకో మాట. ఇందులో నీ తప్పేం లేదు. ఉంటే అంతా అతందే ఉంది. అనునయంగా జానకినే సమర్థించింది. అతను నీతో మాట్లాడిన మాటల్ని బట్టి ఇక వస్తాడని, నిన్ను ఉద్ధరిస్తాడని నమ్మకం లేదు. అంచేత ఇంట్లో కూర్చుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి. కనుక వెంటనే ఏదైనా డ్యూటీ చూసుకో హితబోధ చేసింది. కానీ అద్దె ఇవ్వడం మరో 4 రోజులు లేట్ అవుతుంది. అందాక ఆగగలరా మీరు? అడిగింది. అయ్యో, దానికేం భాగ్యం. 4 రోజులే కాదు, 4 నెలలైనా ఆగుతాను. అసలు నువ్వు అద్దె ఇవ్వకపోయినా పర్వాలేదు. నా కూతుర్లాంటి దానివి, ఆప్యాయంగా అంది కళావతి. జానకి కదిలిపోయింది, కరిగిపోయింది. ఇక తనకి ఇంటద్దె సమస్య లేదు కనుక ముందు ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కోవాలి. అసలంటూ ఏదో ఒక పని చేసుకుంటూ తన సంపాదన తాను సంపాదించుకుంటే అప్పుడైనా ఇలా అనరాని మాటలేవి అనకుండా మధుకర్ తన దగ్గరికి వస్తాడేమో అనుకుంది. అలా అనుకుంటూ ఆ క్షణంలో గతంలో రష్మి చెప్పిన మాటలు, అరుణ చెప్పిన మాటలు అన్నీ మర్చిపోయిందామే. ఉద్యోగం కోసం వారం రోజుల పాటు జానకి కంపెనీల చుట్టూ తిరిగింది. దురదృష్టం ఏమిటో కానీ ఎక్కడ చూసినా నో ప్రొడక్షన్ అన్న జవాబే. ఉన్న వాళ్ళకే బ్రేక్ ఇచ్చేస్తున్నాం, ఇక కొత్త వాళ్ళని తీసుకోవడం కుదరదు అన్న సమాధానమే. తిరిగి తిరిగి కాళ్ళు అరిగాయే తప్ప జానకి ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయినా ఆశ చంపుకోలేక ఆ ఏరియాకి దూరంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ రోజు తేజ ఫార్మాస్లో వర్కర్స్ని తీసుకుంటున్నారట అంటూ బస్టాప్లో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే జానకి చెవుల పడిందా మాట. ఆ పేరు ఆమె చాలాసార్లే వింది. ఎక్కడుందో ఏరియా తెలుసు, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. అందులో ఉద్యోగం రావడం అంటూ జరిగితే ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదంటారు అందరూ. తను ఒకసారి ప్రయత్నిస్తే అనిపించింది. వెంటనే తేజ ఫార్మాస్కి బయలుదేరింది. ఆమె నడుచుకుంటూ అక్కడికి చేరుకునేసరికి 10:30 అయింది. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు అడ్డగించారు. తను ఎందుకొచ్చింది వివరించింది. ఈరోజైతే ఎవరిని తీసుకోవట్లేదు, మీరు 4 రోజుల తర్వాత రండి అన్నారు వాళ్ళు. ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది జానకికి. ఇక వెనుదిరగబోతుండగా వినిపించింది, అరే జానకి, నువ్వా అంటూ. అక్కడ తనని గుర్తుపట్టి పిలిచేవాళ్ళు ఎవరా అని ఆశ్చర్యపోతూ గిర్రున వెనక్కి తిరిగింది జానకి. అక్కడ స్కూటీ మీద సుచిత్ర కనిపించింది. ఆమెను చూడగానే సెక్యూరిటీ గార్డు గేట్ తెచ్చాడు. సరాసరి లోపలికి వెళ్ళిపోకుండా స్కూటీ స్టాండ్ వేసి గబగబా జానకి దగ్గరికి వచ్చేసింది. ఏమిటిలా వచ్చావు? ఆ కంపెనీలో మానేశావా? తనే అడిగింది. అవునన్నట్టు తలోపింది జానకి. నువ్వే మానేశావా, లేక ఆ మధుకర్ గాడు ఏదైనా రాజకీయం చేసి మాన్పించేశాడా? సూటిగా అడిగింది. ఆమె నోటి నుంచి మధుకర్ ప్రసక్తి రావడంతో అదిరిపడింది జానకి. మీకెందుకు అనిపించిందలా? అడిగింది. వాడితో కలిసి పనిచేసిన దాన్ని. ఆ రోగ్ సంగతి నాకు తెలీదా? నా కళ్ళతో చూశాను వాడు ఎందరిని నాశనం చేశాడో. వాడి మూలంగా ఆ కంపెనీలో ఉద్యోగాన్నే కాదు, శీలాన్ని పరువుని పోగొట్టుకున్న అమ్మాయిలు ఎందరున్నారో. ఇవన్నీ చూడలేకే వాడికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. కానీ ఎండీ దగ్గర నుంచి ప్లాంట్ మేనేజర్ వరకు అందరూ వాడికి ఒత్తాసు పలికేవాళ్లే. ఎంతైనా వాళ్ళు మగాళ్ళు కదా. అందుకే ఏమీ చేయలేకపోయాను. నా మీద కూడా ఓ వల విసిరాడు. ఇక అక్కడ ఉండడం అనవసరం అనిపించి నేనే రిజైన్ చేసేశాను. కానీ వాణ్ణి మాత్రం వదలను, ఎప్పటికైనా కక్ష తీర్చుకుంటాను కసిగా అంది. ఇప్పుడు చెప్పు, మరి నీ సంగతి ఏమిటి? మళ్ళీ తనే ఆరా తీసింది. నేను ఆ కంపెనీలో నా అంతటా నేనే మానేశాను.
నాకిప్పుడు ఉద్యోగం కావాలి మేడం చెప్పింది. సరే, రేపొకసారి ఇదే టైంకి వచ్చి కనపడు. ఈ లోపల నేనంతా మాట్లాడి పెడతాను. ఓకే అడిగింది. సరే అన్నట్టు తల ఊపి కృతజ్ఞతగా 2 చేతులు జోడించింది జానకి. కానీ సుచిత్ర వేయించబోయే ఉద్యోగాన్ని తను చేయకూడదని జానకి ఆ క్షణంలోనే నిర్ణయించేసుకుంది. కారణం ఒకటే, సుచిత్ర అసలే మధుకర్ మీద కోపంతో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తను ఆమెకి దగ్గరగా మసులుతూ ఉంటే అప్పుడు తను మధుకర్ కలిసి ఉంటున్న సంగతి ఆమెకి తెలిసిపోవచ్చు. అటు తర్వాత ఆమె మధుకర్ మీద, అతని అండదండల్లో ఉంటున్న తన మీద కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చు. తనకి ఏమైనా పర్వాలేదు, కానీ జీవితాంతం తనకి తోడుగా నీడగా ఉండాల్సిన మధుకర్కి మాత్రం ఏమీ కాకూడదు. అది ప్రేమో మూర్ఖత్వమో కానీ ఇది అని తెలియని భావంతో ఆమె ఏమేమో ఆలోచిస్తోంది. ఆలోచనలన్నీ పూర్తయ్యాక ఇంటద్దె సంగతి గుర్తుకొచ్చింది. సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది అనుకుంటూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది తన సొంత ఇంటి సంగతి. దాన్ని తను అద్దెకిచ్చిన సంగతినూ. ఆ సంగతి మధుకర్ని తను డబ్బు అడగకముందే గుర్తు రానందుకు తనని తాను తిట్టుకుంటూ అటు అడుగులేసింది. 30 గంటలో ఇంటి ముందు ఉంది. ఇంటి ఓనర్గా అక్కడ జానకికి మంచి గౌరవమే దక్కింది. ఇంట్లో అద్దెకి ఉన్నవాళ్లే సకల మర్యాదలు చేసి వద్దు వద్దంటున్నా కడుపు నిండా భోజనం పెట్టి మరీ అద్దె డబ్బు చేతికిచ్చారు. కొంతలో కొంత సంతోషంగా అనిపించింది. తిరిగి వచ్చేస్తుంటే సత్యం కనిపించాడు. బాగున్నారా? ఆమెని అడ్డుకొని నిలేసి మరీ పలకరించాడు. అతని పద్ధతిని చూస్తుంటే కేవలం తనతో మాట్లాడడం కోసమే అక్కడ అలా దారి కాసినట్టుగా అనిపించింది. సమాధానం చెప్పకుండా ముందుకు కదలబోయింది. ఒక్క క్షణం ఆగండి, మీతో మాట్లాడాలి అర్థించాడు. జానకి ఆగింది. అతని అర్థింపుకి లొంగి కాదు, మరోసారి అతను తనని పలకరించకుండా ఉండేటట్టు గట్టి జవాబు చెప్పడం కోసం. మీరు కళావతి ఇంట్లో ఉంటున్నట్టున్నారు అడిగాడు. తెలిసి ఎందుకు అడగడం, కొట్టినట్టే అంది. మీరు ఉంటున్న ఆ ఇంటి ఓనర్ ఎలాంటిదో మీకు తెలుసో లేదో అన్న ఉద్దేశంతో టక్కున అన్నాడు. ఉలిక్కి పడింది జానకి. మీ ఇల్లు ఉన్న సందులోనే నాకు పరిచయస్తులున్నారు. వాళ్ల ద్వారా తెలిసింది ఇదంతా. కళావతి మంచి మనిషి కాదు. సంసారం ముసుగులో వ్యభిచారం చేసే మనిషని, తన ఇంట్లో రెంటికి ఉన్న ఆడవాళ్ళకి మాయమాటలు చెప్పి తార్చడానికి ప్రయత్నిస్తుందని ఆ వాడవాడంతా చెప్పుకుంటారట. మీరు అసలే ఒంటరిగా ఉంటున్నారేమో, ఆమెతో కాస్త జాగ్రత్త. వీలైతే వెంటనే ఇల్లు మార్చేయడానికి ప్రయత్నించండి మెల్లగా అన్నాడు. జానకి నమ్మలేకపోయింది. ఆమె సందేహాన్ని పసిగట్టాడతను. నా మాటల్ని మీరు నమ్మొద్దు, అలాగే కళావతిని కూడా నమ్మకండి. కానీ ఒక్క విషయం నిజం, ఏ ఫ్యామిలీ కూడా ఆ ఇంట్లో 3 నెలలకి మించి ఉండదు. కళావతి మంచిది కాకపోవడమే అందుకు కారణం నొక్కి చెప్పాడు. ఆలోచనలో పడిపోయింది జానకి. నా సెల్ ఫోన్ షాపులో పనిచేయడానికి ఓ నమ్మకమైన మనిషి కావాలి. ప్రస్తుతం మీకు జాబ్ లేనట్టుగా ఉంది. మీకు వీలైతే నా షాపులో క్యాష్ కౌంటర్లో కూర్చోండి. నెలకి 8,000 ఇస్తాను. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 to 5 డ్యూటీ చేస్తే చాలు. అంతకు మించి ఒక్క నిమిషం కూడా నా షాపులో ఉండొద్దు నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. అతను అలా అన్న వెంటనే మునుపట్ల జానకి కోపం తెచ్చుకోలేదు. విసిరి కసిరి కొట్టనూ లేదు. ఆలోచించి చెప్తాను అనేసి ముందుకు కదిలింది. నిజానికి సత్యం ఇచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోవాలని ఉంది. ఈ నెల అద్దె ఇట్టే కట్టేస్తుంది. ఆ తర్వాత రోజెలా గడుస్తుందన్న భయమే ఆమె చేత ఆ విధంగా ఆలోచింపచేసింది. మరోవైపు ఒంటరిగా ఉంటున్న తనని సత్యం ఏ విధంగా చూస్తాడోనన్న సంశయం కూడా ఉంది. పోనీ 1-2 రోజులు షాప్లో పనిచేసి చూస్తే అతనేమిటో, అతని బిహేవియర్ ఏమిటో, అతని మెంటాలిటీ ఏమిటో తెలిసిపోతుంది. అంతగా నచ్చకపోతే అప్పుడే మానేయొచ్చు అనిపించింది. ఆ తర్వాత ఇంకేమీ ఆలోచించలేదు జానకి. ఉదయమనగా వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరుకొని రాగానే ఇంటద్దని చేతిలో పెడుతున్న జానకి వైపు ఎగాదిగా చూసింది కళావతి. డబ్బెక్కడిది? బురుకుటి ముడేసి అదోలా అడిగింది. ఎందుకో ఆమెకి నిజం చెప్పాలనిపించలేదు జానకికి. అప్పు చేశాను, అబద్ధం చెప్పేసింది. ఆ జవాబు ఆవిడకి తృప్తి కలిగించలేదు. అదోలా గాఢంగా నిట్టూర్చి నోట్లు మరోసారి లెక్క పెట్టుకుంది. ఇంకో 100 రావాలి అంది లెక్కంతా పూర్తయ్యాక. దేనికి? నువ్వు సినిమా థియేటర్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే ఆటో కట్టించి తీసుకురాలేదు, ఆ ఛార్జీ చెప్పింది. హ్యాండ్ బ్యాగ్లోంచి మరో 100 కూడా తీసి ఆవిడకిచ్చేసి తన రూమ్ వైపు నడిచింది జానకి.
నీ పనే నయం, పొద్దున్న పోయి సాయంత్రానికి వచ్చావు. వెళ్ళి ఏం చేశావో ఏమో గాని వస్తూ వస్తూ 6,000 తెచ్చావు. చేతిలో ఉన్న నోట్లు జాకెట్లో దోపుకుంటూ అదోలా అంది. మాట్లాడకుండా తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే గడియ బిగించేసింది జానకి. ఉదయం నుంచి తిరిగి తిరిగి ఉందేమో, చెప్పలేనంత అలసటగా అనిపించింది. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. ఎవరో తలుపులు దబదబా బాదుతుంటే గాఢ నిద్రలో ఉన్న జానకి మెలకు వచ్చింది. లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే కళావతి. నిద్రపోతున్నావా? వెంటనే కాస్త ముఖం కడుక్కొని ఒక్కసారి రా అంది తన పోర్షన్లోకి దారి తీస్తూ. ఎందుకో ఏమిటో అనుకుంటూ హడావిడిగా అప్పటికప్పుడే ఆవిడని అనుసరించింది జానకి. 4 అడుగులు అటు వేయగానే గుప్పున తగిలింది విస్కీ వాసన. జానకి గుండె జల్లుమంది. ఇంటావిడ పోర్షన్లో అడుగు పెట్టడానికని ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే చటుక్కున వెనక్కి లాక్కొని గడపకి యువతలే నిలబడిపోయింది. రా లోపలికి, అక్కడే ఆగిపోయావేం అనేసి జానకి చెయ్యి పట్టుకొని బలవంతంగా లోపలికి లాక్కుపోయింది కళావతి. ఫ్రంట్ రూమ్లో ఇంటాయన మరో వ్యక్తి కూర్చొనున్నారు. వాళ్ల ముందు ఉన్న టీపాయ్ మీద గ్లాస్లో విస్కీ, ప్లేట్లలో ఆలూ చిప్స్, నాన్ వెజ్ పదార్థాలు ఉన్నాయి. అప్పటికే ఇద్దరూ బాగా తాగినట్టున్నారు. మొహాలు అదోలా ఉన్నాయి. భార్యతో పాటుగా లోపలికి వచ్చిన జానకిని ఏగాదిగా చూశాడు ఇంటాయన పక్కన కూర్చున్న వ్యక్తి. నీ పేరేమిటి? ముద్ద ముద్దగా అడిగాడు. జానకి అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ చెప్పింది. అసలు ఆ వాతావరణంలో నిలబడడానికే ఆమెకి ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఏం చదువుకున్నావు అడిగాడు మళ్ళీ. ఏం చదువుకోలేదు అంది. తాగుతున్న వాళ్ళంటే ఆమెకి భయం. ఆ హడావిడిలోనే తనేం చదువుకుందో ఆమె అప్పటికే మర్చిపోయింది. అంటూ దీర్ఘం తీశాడతను. ఆమె చెప్పింది విని. ఈయన లేబర్ కాంట్రాక్టర్, నువ్వు డ్యూటీ కావాలన్నావు కదా, ఆ సంగతి చెప్పాను. నీకేదైనా పని చూస్తాను, పిలవమంటే పిలిచాను. మధ్యలో కలగజేసుకొని చెప్పింది కళావతి. ఎంత లేబర్ కాంట్రాక్టర్ అయితే మాత్రం అలాంటి సమయంలో ఆవిడ తనని పిలవడం జానకికి నచ్చలేదు. అది కాక అతని చూపులు ఓ లేబర్ కాంట్రాక్టర్ వర్కర్ని చూస్తున్నట్టుగా కాక ఒక విటుడు తనకి నచ్చిన వేశ్యని పరీక్షిస్తున్నట్టుగా ఉండడంతో జానకికి ఒంటి మీద తేళ్ళు జరులు పాకసాగాయి. ఆంటీ, నేను వెళ్ళిపోతాను గొనిగింది. ఉండు, ఆయనేదో మాట్లాడతానంటున్నాడుగా, వెళ్ళిపోతానంటే ఎలా? ఇదంతా నీకోసమే గదిమింది కళావతి. మాట్లాడేది ఏమైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడతానులే. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడడం బాగుండదు నిర్మోహమాటంగా చెప్పేసి ఇంటావిడ సమాధానం కోసం ఎదురు చూడకుండా గబగబా లోపలికి వచ్చేసి తలుపు వేసేసుకుంది జానకి. ఆ క్షణంలో ఆమెకి సత్యం మాటలు గుర్తొచ్చాయి. భయంగా అనిపించింది. మొదలు నరికిన చెట్టులా కూలిపోయి మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని సామెత. ఏదో ఉపకారం చేద్దామనుకుంటే అదేదో నాకే ఉద్ధరింపు అన్నట్టుగా ఏడుస్తున్నారు జనాలు. అందుకే అన్నారు, ఆడది ఎప్పుడూ ఆకుల్లో పిందెలా అణిగి మణిగి ఉండాలని. అలా లేకపోతే సంసారాలు కూలిపోక ఏం చేస్తాయి? ఆడదానికి అసలు పొగరు ఉండకూడదు. పొద్దున్నే కళావతి మొదలుపెట్టిన తిట్లదండకం ఎవరిని ఉద్దేశించినదో మిగిలిన వాళ్ళకి తెలియకపోయినా జానకికి అర్థమైంది. అవన్నీ తనకి పట్టనట్టుగానే పనులన్నీ ముగించుకొని 7:30 కాగానే బ్యాగ్ భుజానికి తగిలించుకొని బయటపడింది. ఆటో ఎక్కడానికి డబ్బులు లేవు. నడుచుకుంటూ 8:30 అయ్యేసరికల్లా సత్యం సెల్ ఫోన్ షాప్కి చేరుకుంది. ఆమెను చూడగానే సత్యం కళ్ళు మెరిశాయి. హార్టీ హార్టీ వెల్కమ్ మేడం సంతోషంగా చెప్పాడు. అతని ఆహ్వానం జానకికి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే దగ్గరలో ఉన్న హోటల్ నుంచి ఇద్దరికీ టీలు తెప్పించాడు. మొదటి రోజు కదా తెప్పించానని అనుకోవద్దు. ఇక నుంచి మీకు ఏ రోజు ఏ సమయంలో ఏం కావాల్సి వచ్చినా ఆ హోటల్ నుంచి నిరభ్యంతరంగా తెప్పించుకోవచ్చు. ఏం తెప్పించుకున్నది ఓ బుక్లో రాసి పెట్టండి చాలు. ఈ బిల్లు మీ జీతంలోకి రాదు సుమా ఆమెకి టీ అందిస్తూ చెప్పాడు. అతను తన విషయంలో ఓవర్ అవుతున్నట్టుగా అనిపించింది జానకికి. ముందుగానే హెచ్చరించాలనుకుంది, కానీ నోరు రాలేదు. టీ తాగడం పూర్తయ్యాక అక్కడ ఏమేం చేయవలసింది వివరించి మరోసారి జాగ్రత్తలు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సత్యం. హాయిగా ఊపిరి పీల్చుకుంది జానకి. కౌంటర్లో కూర్చున్న తర్వాత ఏవో కొన్ని ఫోన్ రిపేర్లు, రీఛార్జ్లు వచ్చాయి. అది ఆమెకి అలవాట్లేని కొత్త పని అయినా టెన్షన్గా ఏం లేదు. టేబుల్ మీద ఆ వాల్టి పేపర్ ఉంటే చదువుతూ కూర్చుంది. షాపులో అంత రద్దీ లేదు, అలా అని అంత ఖాళీ కాదు.
5-10 నిమిషాలకొక రీఛార్జ్‌లా ఆమెకి రోజు గడిచిపోయింది. మధ్యలో లంచ్ టైంలో ఓ కుర్రాడొచ్చి మీల్స్ పార్సిల్ తెచ్చి ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. అలా వెడుతూ సత్యం సార్ మీకు రోజు టిఫిన్ ఇచ్చి పొమ్మని పొద్దున్న చెప్పాడు అని చెప్పాడు. ఆ పిల్లాడు తెచ్చిన పార్సిల్ని ఎందుకో జానకికి తినాలనిపించలేదు. అందుకే దాన్ని అలాగే ఉంచేసింది. సాయంత్రం సత్యం రాగానే ఎన్ని రీఛార్జులు అయ్యాయో ఎన్ని డబ్బులొచ్చాయో అన్నీ లెక్క చెప్పేసింది. జానకి వచ్చేస్తుంటే అడ్వాన్స్గా ఇది ఉంచండి అంటూ 2000 తీసి బలవంతాన ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాడు సత్యం. అతను తన మీద చూపిస్తున్న శ్రద్ధ ఆసక్తి ఆమెకి మింగుడు పడలేదు. ఇంటికి వెడుతుంటే దారిలో గుర్తొచ్చింది బియ్యం అయిపోయాయని. సత్యం ఇచ్చిన డబ్బులతో 2 కిలోల బియ్యం కూరలు కొనుక్కొని ఇంటి దారి పట్టింది. పొద్దున్నే ఖాళీ చేతులతో వెళ్ళి సాయంత్రానికి కాసిన్ని సరుకులతో తిరిగొచ్చిన జానకిని ఎప్పట్లానే అదోలా చూసింది కళావతి. ఆవిడ చూపుల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది జానకి. వంటంతా పూర్తి చేసుకుని కంచంలో అన్నం వడ్డించుకుంటూ ఉండగా ఓరగా వేసిన తలుపుల్ని తోసుకుని లోపలికి వచ్చేసింది కళావతి. ఆమె చేతిలో చిన్న గిన్నె ఉంది. భోజనం చేస్తున్నావా? నీకోసమే కూర తెచ్చాను అంటూ చేతిలో ఉన్న గిన్నెని జానకి కంచం పక్కన పెట్టి అక్కడే చితికిలపడింది. ఉదయమే నానా తిట్లు తిట్టింది. ఇప్పుడేమో ప్రేమ కురిపించేస్తోంది. అసలు ఆవిడకి తన మీద అంత హఠాత్తుగా ప్రేమెందుకు పుట్టిందో అర్థం కాలేదు. ఆలోచిస్తూనే అన్నం కలుపుకొని తినసాగింది. నీ వరుస చూస్తుంటే ఏదో బతకడానికి తింటున్నట్టు ఉందే తప్ప తినడానికి బతుకుతున్నట్టు లేదు. ఏమిటా తిండి? జానకి అన్నం వండుకున్న బుల్లి గిన్నె కేసి చూస్తూ మందలింపుగా అంది కళావతి. అసలు ఇది కూడా అనవసరమని అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ అంతలోనే ఆశ. మధుకర్ మనసు మార్చుకొని ఎప్పటికైనా నా దగ్గరికి వచ్చి జీవితాంతం నాతోనే ఉండిపోతాడని, అతనలా వచ్చేవరకైనా ఈ ప్రాణాలని ఇలా నిలుపుకోవాలని కోరిక. అందుకే ఈ కాస్తైనా తింటున్నాను అని చెప్పింది. ఆమె మాటలు విని గాఢంగా నిట్టూర్చింది కళావతి. నువ్వింకా వెనకటి తరం ఆడదాన్లా అతనొస్తాడన్న వెర్రిలోనే ఉన్నట్టున్నావు. కానీ అతనికి రాడు తెలుసా అంది. జానకి మాట్లాడలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు. అంచేత నా మాట విని నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో. నీ బతుకు నువ్వు బతుకు హితవు చెబుతున్నట్టుగా అంది. ఆవిడ చెప్పే ఆ ఉపోద్ఘాతం అంతా ఎందుకో జానకికి అంతుపట్టలేదు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు బ్రుకుటి ముడేసి అడిగింది. ఎందుకంటే ఏదైనా పని చూసుకొని 4 రాళ్ళు సంపాదించుకోమని చెప్పాలని గొంతు తగ్గించి రహస్యంగా అంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అందే. కానీ తను సత్యం టెలిఫోన్ బూత్లో ఉదయమే వెళ్ళి చేరిన సంగతి చెప్పలేదు. ఏం ప్రయత్నాలో ఏమిటో మీలాంటి కుర్రపిల్లలు తెలిసి తెలియని తనంతో ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. కానీ అనుభవరాహిత్యం వల్ల అవి అంతగా ఫలించవు. అంచేత అనుభవంలోనూ వయసులోనూ కూడా పెద్దదాన్ని. నేను చెబుతున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తే నువ్వు బాగుపడడం ఖాయం గుసగుసలాడింది. ఆవిడ గుసగుసలు హితబోధ వింటుంటే జానకి మనసు కీడు శంకించింది. లోపల ఏదో అనుమాన బీజం మొలకెత్తింది. ఇంతకీ ఏం చేయమంటారు నన్ను? ఏమీ తెలియనట్టే అడిగింది. అది అలా అడుగు చెబుతాను. రాత్రి వచ్చిన ఆయన ఆ లేబర్ కాంట్రాక్టర్ లేడు? నిన్ను చూశాడు కదా, నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. నిన్ను వెంట పెట్టుకొని తీసుకురమ్మని నాతో చెప్పింది. ఆవిడ మాటలు వింటుంటే జానకి గొంతులో ముద్ద దిగడం కష్టమైంది. ఆహా, ఎక్కడికి రమ్మన్నాడు? ఎప్పుడు రమ్మన్నాడు? మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆరా తీసింది. రాత్రి 9 గంటలకి తన ఆఫీస్ దగ్గరికి రమ్మన్నాడు. వస్తావా? జానకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆశగా అడిగింది. గుండె గుబిళ్ళు మంది జానకి. అక్షరాల అంతా సత్యం చెప్పినట్టే జరుగుతుండడంతో ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇక అన్నం తినబుద్ధి కాక కంచంలోనే చెయ్యి కడుక్కొని లేచి వెళ్ళిపోయింది. అదేమిటి, అన్నం తినవా? కళావతి అనుమానంగా అడిగింది. తింటూ కూర్చుంటే లేట్ అయిపోతుందని మానేశాను. త్వరగా తెమలండి, బయటకు వెడదాం అంది. ఆమె తొందర పెట్టడంతో హడావిడిగా లేచి బట్టలు మార్చుకోవడం కోసం తన పోర్షన్లోకి వెళ్ళిపోయింది కళావతి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.